హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంసీ ఇంటీరియర్ డిజైన్స్. సో నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసా లేటెస్ట్ ఇంటీరియర్ వర్క్ తో. ఇది వచ్చేసరికి వైజాగ్ ఎంవివి సిటీ అనే కన్స్ట్రక్షన్ ఫ్లాట్లు అయితే ఉన్నాయి. సో ఇందులో ఫ్లాట్ ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. సో ఇది వచ్చేసరికి ఎంవివి సిటీలో మనకి 1800 అసెప్ట్ కలిగి ఉన్న ఫ్లాట్ ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నా. సో నా ఛానల్ ఎవరైనా చూసి ఉండకపోతే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నాకు మీ నుంచి కావాల్సింది ఏమీ కాదండి, జస్ట్ సబ్స్క్రైబ్ మాత్రమే. మాక్సిమం ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. నేనైతే 1K సబ్స్క్రైబ్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నా. ఓకే, మనం అయితే ఇప్పుడు ఫ్లాట్ లోకి వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు ఫ్లాట్ ఎంట్రింగ్ లో అయితే మనం ఉన్నామండి. సో ఫ్లాట్ ఎంట్రింగ్ లో చూసుకుంటే మీది ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్ లో చూసుకుంటే మీకు ఇక్కడ చెప్పుల బాక్స్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసామండి స్టార్టింగ్ లో. దానిపైన వైట్ కలర్ నానో గ్రానైట్ అనేది మనం ప్రాపర్గా ఇచ్చేసాం. సో మనం అయితే ఇప్పుడు ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. చూసుకోవచ్చండి మీరు స్టార్టింగ్ చూసుకుంటే మీకు ఇక్కడ వాల్ చూసుకుంటే మట్టుగా కిందనైతే టేక్ వినర్ షీట్తో మనం ప్రాపర్గా కవర్ చేసేసాం. పైన కూడా ప్యానలింగ్ చేసేసి 3 ఫోకస్ లైట్లు అయితే ఇచ్చామండి. బ్యాక్ డ్రాప్ చూసుకుంటే మీకు ఇది మనం పెయింటింగ్ అనేది చేసామండి, పుట్టి పెట్టేసి నీట్గా టెక్స్చర్ పెయింటింగ్ అనేది చేసాం. సో అలాగే టీవీ యూనిట్ చూసుకుంటే ఇది వైట్ అండ్ గ్రీన్ కలర్లో కాంబినేషన్తో అయితే మనం ఇది టీవీ యూనిట్ డిజైన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఫుల్గా 1.5 అక్రిలిక్ లామినేట్తో అనేది ఈ బాక్స్ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడైతే జస్ట్ పైన బాక్స్ లాగా మనం ఇచ్చేసామండి గిఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. అలానే ఇక్కడ చూసుకుంటే టీవీ స్క్రీన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ లో అనేది మనం టీవీ స్క్రీన్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. ఇది కూడా 1.5 అక్రిలిక్ లామినేట్ తో డిజైన్ చేయడం జరిగిందండి. అలాగే బాటమ్ లో చూసుకుంటే మనం అయితే 4 డ్రాస్ అనేది ఇచ్చామండి బాటమ్ లో. అది కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చామండి. మీరు చూసుకోవచ్చండి, చాలా బాగుంటుందండి ఎల్సిడి. ఇదిగోండి ఇక్కడ కూడా మనం ఒక డ్రా ఇచ్చాం. సో అలానే చూసుకుంటే బాటమ్ లో వచ్చేసి చూసుకుంటే మనం ఒక 1.5 స్లేడ్ అనేది ఎల్ టైప్ లో మనం ఇక్కడ ఇచ్చామండి. ఇక్కడ ఓఫర్ రేట్ పెట్టుకోవడానికి. ఇది కూడా 1.5 అక్రిలిక్ లామినేట్ తో డిజైన్ చేయడం జరిగిందండి. అలానే చూసుకుంటే ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి హైలైట్ సీట్ అండి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అయినా సరే యూజ్ చేసుకుంటే లుక్ బాగా వస్తుంది. సో ఇంకా ఇక్కడ పార్టీషన్ వచ్చేసరికి మనం 6x4 పిల్లర్స్ అయితే మనం 2 ఇచ్చామండి. ప్రాపర్గా ఫ్లోరింగ్ నుంచి సీలింగ్ వరకు మనం ప్రాపర్గా ఇచ్చేస్తామండి. అలానే ఫ్రంట్ కూడా మనం ఇది ప్యానలింగ్ చేసేసి టేక్ వినర్ షీట్ అయితే వేసేసాం. 4M టేక్ వినర్ షీట్. దీంట్లో పాలిష్ చేయించుకున్నామండి. మనం పాలిష్ చేసుకుంటే మీకు టేక్ వుడ్ షేడ్ అనేది వస్తుంది. చూసుకుంటే ఇక్కడ మీరు హ్యాంగింగ్ లైట్లు కూడా చూసుకుంటే 2 హ్యాంగింగ్ లైట్లు అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంకా మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోతున్నాం మనం. మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు మీరైతే ఎంట్రింగ్ లో చూసుకొచ్చేది మీరు. సో ఇంకా మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోతారండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేసరికి మీకు ఫస్ట్ ఎంట్రింగ్ అయితే మనం ఇది బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఈ మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ చేయడం జరిగింది. ఇది 1.5 అక్రిలిక్ లామినేట్ అనేది ఇది కూడా డిజైన్ చేయడం జరిగిందండి. పైన అయితే మనం ప్రాపర్ గా డోర్లు ఇచ్చేసామండి. 8 డోర్స్ ఇచ్చేసాం ప్రాపర్ గా. పైన అయితే ఇవి వచ్చేసరికి ఓపెన్ డోర్లు అండి. ఇవి చూసుకోవచ్చు మీరు. ఇది కూడా క్లాస్ లుక్ వస్తుందండి, బ్లూ అండ్ వైట్ కలర్ చూసుకోవచ్చు. ఇది ఇంకా సైడింగ్ డోర్స్ వస్తే మట్టుగా బ్లూ కలర్ లో మనం గోల్డెన్ స్ట్రిప్స్ అయితే ఇచ్చామండి. చాలా నీట్గా ఉంటుంది, అఫీషియల్ లుక్ వస్తుందండి. అలానే ఇక్కడ సాఫ్ట్ డోర్ కూడా మనం ఫిక్స్ చేస్తామండి. డోర్ అయితే సాఫ్ట్ గా ఫిక్స్ అయిపోతుంటదండి. ఇది చూసుకోవచ్చు మీరు. కన్సీల్ కూడా మనం బ్లాక్ కలర్ లో అయితే ఇచ్చామండి, కాంబినేషన్ బాగుంటుందని. సో అలా ఇక్కడ చూసుకుంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వచ్చేసరికి మనం ఇక్కడైతే 3 feet డోర్ ఒకటి ప్రొవైడ్ చేసామండి. అలానే పైన కూడా మనం ఒక స్లేడ్ అనేది ఇచ్చేసామండి. స్లేడ్ కూడా ప్రాపర్ గా వైట్ కలర్ అక్రిలిక్ లామినేట్ అయితే మనం ఇచ్చేసాం. అలానే చూసుకుంటే ఇక్కడ హైలైట్ షీట్ అనేది ఇచ్చామండి. ఒక 1.5 ముక్క అయితే మనం ఇచ్చామండి. దాని పక్కనే చూసుకుంటే 5M గ్లాస్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దాని పక్కనే చూసుకుంటే గిఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఒక స్లేడ్ అయితే ప్రొవైడ్ చేసాం. సో అలానే కింద చూసుకుంటే 2 డ్రాస్ అయితే ఇచ్చామండి ఇక్కడ బ్లూ కలర్ లో. దాని పక్కన అయితే సింగిల్ డోర్ ఒకటి ఇచ్చామండి. ఇక్కడ చూసుకుంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర సిట్టింగ్ బాక్స్ అనేది ఇచ్చామండి. దీనికి కుషన్ కూడా ప్రొవైడ్ చేసామండి, చూసుకోవచ్చండి మీరు. అలానే ఇంకా మీరు ఈ మంచం చూసుకుంటే మట్టుగా ఇది కూడా బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో మనం దీన్ని కూడా డిజైన్ చేయడం జరిగిందండి. చూసుకోవచ్చు, ఇది ప్యూర్ వైట్ అండి. ఇది కూడా బ్లూ కలర్ బాగుంది, చాలా లుక్ వస్తుందండి కలర్. అలానే బ్యాక్ సైడ్ చూసుకుంటే
ఇది వచ్చేసరికి గ్రే కలర్తో మనం ఈ క్వశ్చన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కాబట్టి మన క్వశ్చన్ హెడ్ బోర్డ్ క్వశ్చన్ అయితే మనం గ్రే కలర్లో ఇచ్చామండి. అలానే డైమండ్స్ కూడా అక్కడక్కడ ఇచ్చాం. సో ఇక్కడ చూసుకుంటే ఇది పంప్ సెట్ అండి, హైడ్రాలిక్ మంచం అండి. ఇది ప్లేస్ అనేది ఇచ్చాం, చూసుకోవచ్చండి మీరు. నేను లైక్ ఒక బట్టలు కానీ లేదంటే బ్యాగులు కానీ ఏమైనా పెట్టుకోవచ్చండి, స్టోరేజ్ ప్లేస్ ఇచ్చాం. అలానే మనకు అవసరమైనప్పుడు జస్ట్ ఇలా మూవ్ చేసేస్తే చాలండి, పుష్ చేస్తే. సో ఇంకా చూసుకుంటే ఇక్కడ స్మాల్ టీవీ నెట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దానికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి పీవీసీ లామినేట్ అనేది మనం డిజైన్ చేసాం. సో స్లేడ్ వచ్చేసరికి ఇక్కడ చిన్న బాక్స్ అనేది ఇచ్చామండి వైట్ కలర్ లో. అలానే ప్రొఫైల్ డోర్ కూడా ఒకటి ఇచ్చామండి, దీనికి షట్టర్ బాక్స్ పెట్టుకోవడానికి. చూసుకోవచ్చు, షట్టర్ బాక్స్ పెట్టుకోవడానికి బ్లాక్ కలర్ లో అయితే మనం ప్రొఫైల్ డోర్ అయితే ఇచ్చామండి. సో అలానే ఇక్కడ బెడ్ దగ్గర అయితే మనకి బాక్స్ ఒకటి కూడా ప్రొవైడ్ చేసామండి, ఏదైనా ఛార్జింగ్స్ పెట్టుకోవడానికి కానీ ఏదైనా జస్ట్ 2 డ్రాస్ ఇచ్చే స్టోరేజ్ ప్లేస్ అయితే ఇచ్చామండి ఇక్కడ వైట్ కలర్లో. సో ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళిపోతామండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళిపోయే ముందు మీరు కలర్స్ కూడా చూసుకోవచ్చండి. క్రీమ్ కలర్లో ఇవైతే మనం గోడలకి అయితే వాల్స్కి అయితే వేసామండి, చూసుకోవచ్చు. పైన టాప్ అయితే సీలింగ్ ఇచ్చామండి, కాల్ సీలింగ్ వైట్ కలర్ ఇచ్చామండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వచ్చామండి ఇప్పుడు మనం. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి పింక్ అండ్ వైట్ కలర్లో అయితే మనం ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ డిజైన్ చేయడం జరిగిందండి. పైన అయితే ఓపెన్ డోర్లు అయితే మనం 4 ఇచ్చేసామండి, చూసుకోవచ్చు. వైట్ కలర్ డోర్లు అయితే మనం ఇచ్చామండి, అక్రోలిక్ అండి ఇది కూడా. ఈ నాబ్స్ వచ్చేసరికి బ్లాక్ కలర్లో ఉంటాయండి, కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి మనం నాబ్స్ బ్లాక్ కలర్లో తీసుకోవడం జరిగింది. అలానే ఇక్కడ పింక్ కలర్ సైడింగ్ డోర్స్ అయితే తెలుసు కదా, చిల్డ్రన్ బెడ్రూమ్ మనకి కొంచెం కలర్ఫుల్ గా ఉండాలని చెప్పేసి మనం అయితే పింక్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా చూసుకుంటే దీనికి కూడా సాఫ్ట్ క్లోజ్ అనేది ఇచ్చామండి, జస్ట్ ఇలా మూవ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్ అది క్లోజ్ అయిపోతుంటది. గోల్డ్ కలర్ అయితే గోల్డ్ కలర్ లో మనం కన్సీల్ అయితే ప్రొవైడ్ చేసాం. అలానే సెంట్రల్ లాక్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ చూసుకుంటే మీకు ఇక్కడైతే 3 ఫోకస్ లైట్ అయితే ఇచ్చామండి ఇక్కడ మనం. సో ఇటుపక్క 2 అటుపక్క 2 స్లేడ్స్ అయితే ఇచ్చామండి గిఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. సో మిడిల్లో అయితే మనం 5 గ్లాస్ అనేది ఫిట్టింగ్ చేసాం. సో బాటంలో చూసుకుంటే ఒక స్లేడ్ ఒకటి ఇచ్చేసి కింద 2 డ్రాస్ ఇచ్చామండి, పింక్ కలర్ డ్రాస్. పైన అయితే వైట్ కలర్ షేడ్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ సిట్టింగ్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర సిట్టింగ్ బాక్స్ అయితే ఒకటి ఇచ్చామండి, క్వశ్చన్ ప్రొవైడ్ చేయడం జరిగింది దాని మీద కూడా. సో ఇది కూడా మనకి అక్రిలిక్ లామినేట్ అండి. ఎక్కడ కూడా మనం ఒక సన్మేక్లు యూజ్ చేయడం అంటూ లేదు, మొత్తం అక్రిలిక్ లామినేట్లే. అలాగే ఆ చివరిని చూసుకుంటే మీకు గిఫ్ట్ ఐటమ్స్ కోసం ఒక స్లేడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ కార్నర్. సో ఇప్పుడైతే మనం గెస్ట్ బెడ్రూమ్ లోకి వచ్చే ముందు అయితే చూసుకోవచ్చండి, ఇది గ్రే అండ్ వైట్ కలర్ తో మనం డిజైన్ చేయడం జరిగింది. ఇది సైడింగ్ డోర్స్ కి అయితే మనం వైట్ కలర్ లో ఇచ్చేసామండి, 1.5 అక్రిలిక్ లామినేట్ తో డిజైన్ చేయడం జరిగింది. అలానే దీనికి రోజ్ గోల్డ్ స్ట్రిప్స్ కూడా మనం పైన 2 కింద 2 స్ట్రిప్స్ అయితే డైరెక్ట్ గా మనం ఈ 2 డోర్స్ కూడా ఇచ్చేస్తామండి. చూసుకోవచ్చు, కన్సీల్డ్ కూడా రోజ్ గోల్డ్ వాడామండి, కొంచెం మ్యాచింగ్ బాగుంటుందని. అలానే ఇటుపక్క కూడా చూసుకోవచ్చు, సాఫ్ట్ క్లోజ్ అయితే ప్రతి డోర్కి కూడా మనం సాఫ్ట్ క్లోజ్ ఇస్తాం. పైన అయితే మనం ఓపెన్ డోర్లు అయితే ఇచ్చామండి, చూసుకోవచ్చు మీరు. ఈ డోర్స్ అన్ని కూడా ఈ కబోర్డ్స్ అన్ని కూడా పెస్ట్ కంట్రోల్ చేయడం జరుగుతుందండి. మనం చేసే వర్క్ లో ఏది కూడా ఎక్కడ కూడా పెస్ట్ కంట్రోల్ చేయకుండా మనం వర్క్ అనేది చెయ్యం, ప్రతిది కూడా పెస్ట్ కంట్రోల్ చేసి సేఫ్టీ క్వాలిటీ అనేది చూసుకుంటాం. సో ఇక్కడ చూసుకుంటే మీకు డ్రెస్సింగ్ టేబుల్ చూసుకోవచ్చు. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ చూసుకుంటే ఒక టై డ్రా వచ్చేసి వైట్ కలర్ లో ఇచ్చాం. ఇక్కడ 5 మిర్రర్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. పైన అయితే ఒక స్లేడ్ ఇచ్చామండి, వైట్ కలర్ స్లేడ్, కొంచెం క్లాస్ గా ఉంటది అని చెప్పేసి. అలానే ఇక్కడ వాల్ చూసుకుంటే పైన అయితే మనం వాల్ కి ప్యానలింగ్ చేసామండి. ఒక బాటమ్ అయితే ఒక స్లేడ్ ఒకటి ఇచ్చామండి, ఇది కూడా అక్రిలిక్ లామినేటే. సో ఇది వచ్చేసరికి ఇక్కడ స్టడీ టేబుల్ అండి, ఇది రెడీమేడ్ అది. సో కార్నర్ ఒక స్లేడ్ ఒకటి ఇచ్చామండి ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసరికి ఇది వాళ్ళు రెడీమేడ్ గా తీసుకున్నారండి, చిన్న స్మాల్ సోఫా అండి ఇది. 2 పిల్లోస్ కూడా వచ్చాయి. సో ఇంకా మనం అయితే ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నామండి. కిచెన్ లో మీరు చూసుకుంటే ఇది కూడా 1.5 అక్రిలిక్ లామినేట్ తో డిజైన్ చేయడం జరిగింది. అలానే పైన వచ్చేసరికి మనం నానో గ్రానైట్ వేసామండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనం అయితే ఈ మోడలర్ కిచెన్ కి హ్యాండిల్స్ అయితే లేవండి. సో మనం అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ప్రొఫైల్ ఫ్రేమ్ అయితే మనం ఇచ్చామండి, జస్ట్ ఇలా మూవ్ చేసుకొని సరిపోద్దండి. సింక్ దగ్గర అయితే 2 డోర్స్ ఇచ్చాం, డోర్ పక్కన ఇచ్చాం. మనం పుల్ అవుట్ అనేది ఒకటి ఇచ్చామండి, డండెం బాస్కెట్లు ఇచ్చామండి. ఇది చూసుకోవచ్చు, డండెం బాస్కెట్ 3 అనేది ఇచ్చామండి. ఇక్కడ గిన్నెలు పెట్టుకోవడానికి, అలానే స్పూన్స్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ 3 ఇచ్చాం. గ్యాస్ సిలిండర్ అయితే అవుట్కి వెళ్ళిపోయిందండి, చూసుకోవచ్చు. ఇది కూడా బాగుంటుంది, ఇలా తీసుకోవడమే. ఇది రెడీగా ఫిక్స్ చేసుకోవచ్చండి మనం, చాలా నీట్గా ఉంటుందండి. ఇది మనం ఫిట్ చేసాం.
చూసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా వస్తుందండి. గిన్నెలు పెట్టుకొని మళ్ళీ లోపల ఫిక్స్ చేసేసుకోవడమే. అలానే ఇక్కడ 2 డండమ్ బాస్కెట్స్ ఇచ్చామండి, చూసుకోవచ్చు మీరు. ఇది కూడా సాఫ్ట్ క్లోజ్ అండి, మీరు పుష్ చేయ అవసరం లేదు, జస్ట్ మూవ్ చేస్తే చాలు. ఇక్కడ 2 డోర్స్ పెట్టేసి స్టోరేజ్ ప్లేస్కి ఒక సెల్ పోర్ట్ ఇచ్చేసామండి. అలానే ఈ బాటంలో చూసుకుంటే మీరు నానో గ్రానైట్ అండి. ఇది వచ్చేసరికి మెయింటెనెన్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో రెగ్యులర్ క్లీన్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే వైట్ కలర్ కదండి. డార్క్స్ ఏమైనా పడినా సరే ఆ క్రాచెస్ ఉండిపోతుంటాయి, రిమూవ్ అవ్వదు. సో మీరు వేసుకునే వాళ్ళందరూ కూడా మెయింటెనెన్స్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇంకొచ్చేసరికి ఇక్కడైతే మనం డైరెక్ట్గా బాక్స్ ఒకటి ఇచ్చామండి, కిందనైతే ఒక డోర్ ఇచ్చాం. సో ఐటమ్స్ పెట్టుకోవడానికి ఒక బాస్కెట్స్ అయితే ప్రొవైడ్ చేసామండి, ఇక్కడ స్టీల్ బాస్కెట్స్. అలానే ఇక్కడ ఒక బుట్ట అయితే వుడ్ కలర్. సో ఇక పైన చూసుకుంటే మీకు బ్లాక్ కలర్లో ప్రొఫైల్ ఫ్రేమ్ అయితే ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. సో అలానే పైన వైట్ కలర్ మళ్ళీ డోర్ ఒకటి ఇచ్చామండి. సో చూసుకోవచ్చండి మీరు, ఐటమ్స్ కూడా వీళ్ళు పేర్చుకున్నారు. అలానే ఈ బాక్స్ పక్కన 2 షేడ్స్ అయితే ఇచ్చామండి, గ్రే కలర్ షేడ్స్ అండి. ఏమైనా ఐటమ్స్ పెట్టుకుంటారు, ఇక్కడ మిక్సీ గ్రైండర్ వాడిచ్చి పెట్టుకుంటారు. సో ఇంకా అలానే చూసుకుంటే ఇక్కడ మిడిల్లో అయితే మనం వైట్ కలర్ 2 ఫీట్ అనేది బాక్స్లో అయితే మనం ఇక్కడ ఇచ్చామండి. సో ఇక్కడ సింగిల్ డోర్ ఒకటి పెట్టాం, లోపల కూడా స్టోరేజ్ కూడా ఇచ్చామండి, ప్లాంక్లెస్. అలానే దాని పక్కన చిమ్నీ వచ్చింది. ఈ సింక్ దగ్గర కూడా 2 డోర్స్ ఇచ్చామండి, సెల్ఫ్ కూడా ఒకటి వేసామండి. పైన వచ్చేసరికి డోర్స్ అయితే ఇచ్చేస్తామండి ప్రాపర్గా. మనం చూసుకోండి ఓపెన్ డోర్లు అండి ఇవి. ఇటు పక్క అయితే మనం 5 డోర్స్ ఇచ్చామండి, ఇటు పక్క 5 డోర్స్ ఇచ్చామండి మనం, చూసుకోవచ్చు మీరు. అలానే ఇటు పక్క వచ్చేసరికి 4 అయితే డోర్స్ ఇచ్చామండి, 4 డోర్స్ ఇటు పక్క ఇచ్చామండి, గ్రే కలర్ డోర్స్. నాబ్స్ అయితే మనం ఎస్ఎస్ నాబ్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. క్రాకరీ బాక్స్ అయితే మీకు ఇవి ప్రాపర్గా ప్రొఫైల్ ఫ్రేమ్లతో అయితే ఇది డిజైన్ చేయడం జరిగింది. వుడ్ అండ్ ప్లైవుడ్తో బాక్సులు చేసేసి ప్రొఫైల్ ఫ్రేమ్లు అయితే దాని పైన డోర్స్లో ఇచ్చామండి కింద మనం. సో చూసుకోవచ్చు, ఇటు సింగిల్ అయితే ఒక డోర్ ఇచ్చాం, లోపల కూడా మనం లైటింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటుపక్క కూడా చూసుకోవచ్చు మీరు. అలానే పైన చూసుకుంటే హైడ్రాలిక్ డోర్స్ ఇచ్చామండి, ప్రొఫైల్ చూసుకోవచ్చు మీరు. బాటంలో చూసుకుంటే ఇటుపక్క అయితే మనం ఒక డోర్ ఇచ్చామండి. ఈ వాష్ బేసిన్ దగ్గర అయితే మనం 2 డోర్స్ ఇచ్చాం, అండ్ దాని పక్కన అయితే సింగిల్ డోర్ ఒకటి ఇచ్చాం. సో అలాగే దాని పక్కన చూసుకుంటే 3 డ్రాస్ అనేది ఇచ్చామండి. ఇది మొత్తం వైట్ కలర్ యూజ్ చేసామండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి. గ్రానైట్ కూడా ప్యూర్ వైట్ ఏనండి, ఇది నానో గ్రానైట్. ఇది కూడా సేమ్ కిచెన్లో అయితే ఎలాగైతే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది, అలానే కాకరీ బాక్స్ దగ్గర కూడా నానో గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చండి మీరు, పూజ గది టేక్ విన్ షీట్ అయితే యూజ్ చేయడం జరిగింది, వుడ్ అండ్ ప్లైవుడ్ బాక్స్ అండి ఇది. సో నానో గ్రానైట్ కూడా లోపల వేసామండి ఇక్కడ. సో ఈ డోర్స్ వచ్చేసరికి సిఎన్సి కటింగ్ అయితే ఇచ్చామండి, ఈ ప్లైవుడ్ డోర్స్. దానిపైన అయితే మనం 4mm టేక్ విన్నర్ షీట్ అయితే యూజ్ చేయడం జరిగింది, పాలిష్ కూడా చేస్తామండి. అలానే దాని కింద చూసుకుంటే ఇక్కడ ఒకటి ఇచ్చాము, అలాగే దాని పైన ఒక ప్రసాదాల ప్రాంక్ ఒకటి ఇచ్చామండి, డోర్స్ అయితే ఇచ్చామండి. సో పైన అయితే మనకి స్టెప్స్ అయితే కొంచెం డిజైన్గా ఉంటుందని చెప్పేసి స్టెప్స్ అయితే, నా ఛానల్ మీరు చూస్తున్నారు కదా. సో మన దగ్గర అయితే మేడం గారు ఉన్నారు, మేడం గారికి ఇస్తాను. మీకు ఏం డౌట్స్ ఉంటే కంపల్సరీగా మేడం గారు క్లారిఫై చేస్తారు. సో మేడం గారు చెప్పండి. మేము అనుకునే బడ్జెట్లోనే అయ్యింది, పర్వాలేదు. మాకు ఐడియా లేదు అసలు ఇంటీరియర్స్ అంటే. వాళ్ళు మాకు ఐడియా లేకపోయినా వాళ్ళే సజెషన్స్ ఇస్తూ కలర్ కాంబినేషన్ చెప్తూ వర్క్ కంప్లీట్ చేశారు. మేము అనుకునే బడ్జెట్లోనూ బాగానే అయ్యింది. కలర్ కాంబినేషన్ అన్నీ వాళ్ళు చూసుకున్నారు. పెస్ట్ కంట్రోల్ అవి ముందుగానే చేసి సేఫ్టీ ప్రికాషన్స్ అవి తీసుకొని కంప్లీట్ చేశారు వర్క్ కూడా వితిన్ 3 monthsలో కంప్లీట్ అయిపోయింది వర్క్. సేఫ్టీ అండ్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి వర్క్ చేయడం జరుగుతుందండి. సో మీరైతే నా ఛానల్ చూసుకుంటకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. ప్లీజ్ ఎంసీ ఇంటీరియర్ డిజైన్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.